ఏకంగా ముక్కలు కుక్కి ఇచ్చారు. ఇగో టోకెన్ నెంబర్ ఇచ్చారు, మాది 103. ఓ వాళ్ళతో కలిపినట్టున్నారండి. కాఫీ చల్లగా ఉంది. మన బిల్లు మొత్తం 80,000 అయింది. ఏ ఫుడ్ అయినా తింటారు, మనకు మాత్రం అలాంటివి ఏవి ఎక్కువ అనమాట. ఇక పెట్రోల్ బంక్ రోడ్డు మీద ఉందనమాట. కార్లు రోడ్డు మీద ఆగుతుండగానే కొట్టేస్తున్నారు. ఇగోండి మనం ఈ సందులోకి వెళ్తున్నాం ఇప్పుడు. పనోళ్ళకి అంటది, సర్వీస్ మ్యాన్స్ కంట. ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చూపిస్తున్నారు. జాగ్రత్తగా దారి చెప్పకపోతే ఇంకా అంతే సంగతులు. తిట్లు నాకు ఇచ్చేలా లేరు. అక్కేవో వడ్డించేస్తుంది. బన్స్లోని చక్కగా హనీ వేసి మధ్యలో క్యూకుంబర్లు అన్నీ పెట్టేసి వచ్చిందా, అప్పుడే మాది వచ్చిందట. ఎటు పక్క నుంచి ఏదో వస్తుందో తెలియట్లేదు. మొత్తం అన్ని పట్టుకెళ్తున్నారు బౌల్స్ అన్నీ. ఇదైతే 2,50,000 డాంగ్స్. అలాది కొంచెం టుంబ్రీలో ఉంది, అదైతే ఊతలేదు అబ్బా అసలు బండికి. అది తీసుకుని వేస్ట్. మీరే ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? కామెడీగా ఉన్నారండి. ఈ సెట్ చేసుకుంటున్నారు, గంట నుంచి అదే బ్యాగ్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఈ బ్యాగు నడుంకి కట్టుకొని తిరగడానికి తెచ్చుకున్నారు కష్టపడి. అసలే ఇక్కడ ఏవో స్కామ్స్ ఉంటాయట, డబ్బులతో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 30 లక్షలు పెట్టాలంటే ఆ మాత్రం పర్స్ ఉండద్దా? ఎంత ఇది? 30 లక్షల? 30 lakhs. 5 lakh ఇటు 5 లక్షల. ఇది 5 lakh. 5 లక్షల నోటు, 5 లక్షల నోటు, 5 లక్షల నోటు. మరి 30 లక్షలు పెట్టాలంటే ఆ మాత్రం పర్స్ ఉండకుండా. అదే అసలే ఇక్కడ ఇలాగంటే అలాగే తెంపుకెళ్ళిపోతారట. పర్సులు కట్టనా, ఫోన్లు పర్సులు అన్ని తెంపుకెళ్ళిపోతారట. జాగ్రత్త పట్టుకోవాలంటున్నారు. సో డబ్బులన్నీ జాగ్రత్తగా ఉంచుకోవడానికి అని చెప్పి ఇగోండి ఇది బ్యాగ్ నడుము కట్టుకుంటారు అనమాట. కట్టుకున్న తర్వాత చూపిస్తాను. చుప్ చోరీ అవుతుంటది. చుప్ చోరీయా? ఏ చోరీ? చుప్ చోరీ చల్లగా సైడ్ అయిపోతుంటాయి అనమాట. స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. బాయ్. కలజోడు ఏంటి ఇంకానా? అవసరం కలజోడు? వడదెబ్బ ఎక్కడ తగిలేస్తుందని మంచి ప్లాన్ మీద వచ్చారినా. అన్ని అమర్చుకొని భయం వేస్తుంది. నేనే దొంగలా ఉన్నారండి, గజ దొంగలాగా. అందానికి ఎదురుగా ఉన్న అద్దం బద్దలైపోయేలా ఉంది. బ్యాంకాక్ నుండి వస్తున్న దారిలో ఏదేమో పట్టిస్తున్నట్టుంది. ఈయన క్యాప్ తెచ్చుకుంటానని గంటకి, వాచ్ తెచ్చుకుంటానని గంటకి, కళ్ళద్దాలు తెచ్చుకుంటానని గంటకి 100 సార్లు వెళ్తున్నారు రూమ్లోకి. మీరు వస్తారా నన్ను నిలపమంటారా? టైం అంతా మీ వల్ల వేస్ట్ అయిపోతుంది నాకు. మీరే ఏడ్ చేస్తున్నారు. అమ్మ బ్యాగ్ కొన్నారో లేదు కానీ చూడండి నడుంకి ఎలా దోపించుకున్నారు. కామెడీగా ఉన్నారండి. ఈ సెట్ చేసుకుంటున్నారు, గంట నుంచి అదే బ్యాగ్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. రండి ఫాస్ట్ అండి. దొంగోడు ఎవడైనా ఆ బ్యాగ్ని పొరపాటు ఎత్తుకెళ్ళిపోదామని చూసాడంటే ఆ బ్యాగ్ని పట్టుకోవడం, ఏలపడిపోవడం తప్ప ఆ బ్యాగ్ మాత్రం వాడికి చెక్కద ఎట్టి పరిస్థితులు. కళ్ళు తిరుగుతున్నాయి అసలు మెట్లు తెచ్చి దిగుతుంటుంటే. ఈ హోటల్ మాత్రం మంచి చిన్న బొమ్మరిల్లా ఉంది. మన ఇండియాలో ఇంటికి మధ్యన గ్యాప్ వదిలేస్తుంటారు కదా, సర్లే అనేసి అలాంటి గ్యాప్ లో కట్టేసిన హోటల్లో ఉంది ఇది. లంచ్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరదాం. ఇంకా ఆకలేస్తుంది విపరీతంగా. మీరే ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ఈ ట్రిప్ అయిపోయి బ్యాంకాక్ వెళ్ళే లోపు నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను పర్స్. ఎవరికైనా నలిగిపోతున్నారు చెప్పండి, చెప్తే నేను మా సబ్స్క్రైబర్స్ చెప్తాను. నా కళ్ళద్దాలు లారీ అద్దాల్లో ఉన్నాయట. ముందు అద్దాలు తీయు లేకపోతే మీ సబ్స్క్రైబర్స్ భయపడతారు అంటున్నారు. మరి అంత భయంకరంగా ఉన్నానా? సరిగ్గా ఈ అద్దం అంత ఉంది మా ఆయన మొహం. బాగున్నారులేండి రండి. నేను వేసుకున్న పువ్వులు గౌన్కి అద్దాలకి కట్ట సరిపోయింది. మోటార్ బైక్ రెంట్కి తీసుకోవడానికి అడుగుతున్నాం అనమాట. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమంటున్నారు. వాళ్ళు స్టాఫ్ ఎక్కడికో పట్టుకెళ్లారట. ఇగో 3 రకాల బళ్ళు. అదైతే ఎంత చెప్తున్నారు? ఎంత అండి అది? దిస్ ఇస్ ఓల్డర్ వన్, దిస్ వన్ ఇస్ 200. ఓకే సేమ్ 200,000. 2 లక్షల డాంగ్లు అంటే 660 రూపాయలు పడుతుంది. ఇంకా 24 అవర్స్ మన ఇష్టమే. ఇక్కడ డబ్బుల్లో 2 లక్షల డాంగ్స్. ఈ పెద్దవి మన వైపు ఉంటాయి కదా స్కూటీలు, ఇవైతే 830 అంత పడుతుంది. 2,50,000 డాంగ్స్. ఇదైతే 2,50,000 డాంగ్స్. ఇది కూడా అంతేనట, సేమ్ అట. అలాది కొంచెం టుంబ్రీలో ఉంది, అదైతే ఊతలేదు అబ్బా అసలు బండికి. అది తీసుకుని వేస్ట్. ఏది తీసుకున్నా ఎందుకు? ఏది కావాలని అడుగుతున్నారు? ఓ ఈ నల్లది ఆటోమేటిక్ అంట, వైట్ కూడా ఆటోమేటిక్. పెట్రోల్ లేకుండా బ్యాటరీకా? అంటే గేర్ లేకుండా. ఇటు గేర్లు ఉన్నాయి ఇంకానా? ఓహో, ఒక బండి అద్దెకి ఇవ్వడానికి ఎంత యాత్ర పడుతున్నారో అసలు. ఏదో ఒకటి పట్టుకొని పోదాం. వీళ్ళు మనకి బండి ఇచ్చేసరికి తెల్లారిపోద్ది, లోపు తినేసి వచ్చేద్దాం అంటున్నారు. వీడియోలు అన్ని చెప్పేస్తున్నాను అనేసి ఎక్కడికి ఏంటని చెప్పండి అంటే చెప్పరట, డైరెక్ట్ తీసుకెళ్ళి చూపిస్తారట. అలాగా స్ట్రీట్ లోకి వచ్చాము. అసలు గత 4-5 సంవత్సరాలుగా ఎప్పుడు ఏదో ట్రిప్ ప్లాన్ చేసేవారు అనమాట. నేను ఏదో సాఫ్ చెప్పి క్యాన్సిల్ చేసేదాన్ని. అసలే పిల్లలు చిన్నోళ్ళు కదా, వదిలేసి వెళ్ళలేము. అలాగని కూడా ఇలా ఎండల్లో తిప్పలేము. బుడ్డోళ్ళు ఇద్దరు తాత మామూలుగా చిల్ అవుతున్నారు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా? అయితే ఎతకండి, నియర్ బై ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కుమ్మేద్దాం శుభ్రంగా మన ఇండియన్ ఫుడ్. ఈయన ఏ ఫుడ్ అయినా తింటారు, మనకు మాత్రం అలాంటివి ఏవి ఎక్కువ అనమాట. ఏది పడితే తినలేము. మనకి కమ్మగా పప్పు అన్నం దొరికినా చాలు ఇలాంటి ప్లేసుల్లో.
పచ్చడి తెచ్చుకుందాం అనుకుని మర్చిపోయానండి. వైట్ రైస్ అయినా దొరుకుతుంది కనుక ఇక్కడ వైట్ రైస్ అయినా దొరుకుతుంది కదా కనీసం. సో చక్కగా పచ్చడన్నం కలుపుకొని తినేయచ్చు మనకి ఇక్కడ ఫుడ్ పడకపోతే అనుకున్నాను, కానీ పచ్చడి తెచ్చుకోలేదు. అందరికీ చెప్తాను కానీ నేను తెచ్చుకోవడం మర్చిపోతాను. వియత్నాం పచ్చడిలా ఇక్కడ పచ్చళ్ళు ఉంటాయా చూడాలి మరి. అలా కాఫీ షాప్ చూడండి, ఏకంగా నెత్తి మీద ఉంది. ఈయన మన ఊరు అనుకున్నారు కదా, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇగో ఈ షాప్కి వచ్చాము, ఇదేదో బాన్మీ 25 అంట. జనాలు ఏకంగా క్యూ కట్టేశారు. ఏముంటుందో ఈ పిల్ల వచ్చింది ఏం తింటారని చెప్పి, చిన్న పిల్ల ఉంది అసలు. ఆర్డర్ టోకెన్లు పట్టుకొని వచ్చింది అనమాట. మన బిల్లు మొత్తం 80,000 అయింది. ఇదిగోండి పే చేస్తున్నారు బిల్లు. ఇక్కడ మొత్తం అన్ని వేలల్లోనే ఉన్నాయి చూడండి, మెన్యూ అంతా వేలల్లోనే ఉంది. 35,000, 55,000, 69,000, లక్ష లేదు లక్కీగా. 75,000 హైయెస్ట్ అనుకుంటాను. బోర్డు ఏకంగా రోడ్డు మీద పెట్టేశారు, ఎంత పెద్ద బోర్డు. నన్ను ఏమైంది, ఏం తీసుకున్నారు? ఈ షాప్ చూస్తుంటే మన వైపు కిరాణా కొట్లాగా ఉంది. ఇది కిచెన్ లో వాడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ పక్క నుండి సప్లై చేస్తున్నారు ఫుడ్. అంతా అమ్మాయిలే. బాన్మీ 25 అని మొత్తం చుట్టుపక్కల చాలా దగ్గర ఉన్నాయి. అక్కడ మొత్తం అన్ని పట్టుకెళ్తున్నారు బౌల్స్ అన్ని. దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేసి. ఈ జనం అందరూ అడ్డున్నారు. కాకపోతే కోమిన్ కాయ అంట కొట్టిపోయారేమో. పెద్ద పెద్ద బ్రెడ్లు బేక్ చేస్తున్నారు లోపల. ఈ లోపల కాయగూరలు కటింగ్ అయి చేస్తున్నారు అనమాట అమ్మాయిలు. ఇక్కడేమో ప్రిపేర్ చేస్తున్నారు బన్స్. ఇక్కడ మనుషులు బొమ్మల్లా ఉన్నారు చూస్తుంటే. మనకి టాయ్ స్టోర్స్లో చిన్న చిన్న బుడ్డోలు బొమ్మలు దొరుకుతాయి కదా, సేమ్ ఆ బొమ్మల్లా ఉన్నారు. ఇగో టోకెన్ నెంబర్ ఇచ్చారు, మాది 103. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇచ్చేయాలన్నమాట. బగ్గీలు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ, ఇంకొన్ని చిన్న బగ్గీలు. ఈ ప్రయాణం కాదు కానీ నిద్ర లేక కళ్ళు లోతుకి వెళ్ళిపోయి ముక్కు బయటకు వస్తుంది. ఈ బాన్మీ 25 అనేది మా హోటల్కి దగ్గరలో ఉందన్నమాట. చక్కగా ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అట. బన్కి మధ్యలో చికెన్ ఏదో పెట్టిస్తారట, చూపిస్తాను అది అసలు ఎలాగిస్తారో ఏటో. సో నేను కూడా టేస్ట్ చేస్తానని చెప్తున్నాను. ఇగోండి ఇక్కడ ఆ ఎదురుగా మళ్ళీ 2 ఉన్నాయన్నమాట, 2 షాప్స్. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని తినొచ్చు. ఇదిగో ఈయన ఇంకోటి ఏదో ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. కోకోనట్ కాఫీ ఆర్డర్ చేశాను. కోకోనట్ కాఫీయా? గుడ్ డేస్కి చేస్తారన్న ఆ కాఫీయా? అది వేరు, అది ఇంకోటి. ఎగ్ కాఫీ, కోకోనట్ కాఫీ రకరకాలు ఉన్నాయి. కోకోనట్ ఆర్డర్ చేస్తారా? సర్లేండి, ఇంకో రోజు ఎగ్ కాఫీ తాగొచ్చు. కాఫీ వాసనకే తలలో పిగిరిపోద్ది. ఎలా చేస్తున్నారో చూద్దాము దగ్గరికి వెళ్ళి. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో. చేతులకి ముచ్చుకవర్లు తగిలించుకున్నారు. అలా డైరెక్ట్ గా ఉట్టి చేతులు పెట్టకుండా గొప్ప మనశ్శాంతిగా ఉంది. చూస్తుంటే ఎంత పెట్టినా తినచ్చు. ఇంత ఎండకుంది, వీళ్ళకి అసలు చెమటే పట్టట్లేదు. ఇగో వరుసగా క్యారెట్, క్యూకుంబర్, కొత్తిమీర అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నారు అనమాట. మళ్ళీ అన్ని స్టీల్ జార్లును గ్లాస్ జార్లే వాడుతున్నారు, ఎక్కడ ప్లాస్టిక్ వాడట్లేదు. ఆ హ్యాండ్ గ్లోవ్స్ తప్ప. ఏకంగా ఒక అండాతో కట్ చేసి పెట్టుకున్నట్టున్నారు, కిందన తోడుతున్నారు అలా గిన్నెలోకి. వచ్చిందా? అప్పుడే మాది వచ్చిందట. ఎటు పక్క నుంచి ఏదో వస్తుందో తెలియట్లేదు. మొహం ఎలా వెలిగిపోతుందో. బండ్లంటే ఎంత ఇష్టమో. హోటల్ దగ్గర. సరే, ఇంకోటి ఏమైనా రావాలా? మా కాఫీ ఇంకా రాలేదు, అది అయిపోయిందో లేదో అడుగుదాం. ఇది పెద్ద బ్రాండ్ లా ఉంది. పిల్లలందరూ ఒకే రకం టీ షర్ట్లు వేసుకొని టోపీలు తగిలించారు. ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఫ్రెష్ గా. ఇలా ఇక్కడే వేడి చేసి ఇచ్చేస్తున్నారు. అందరూ ఈ షాపుల చుట్టూ కూర్చొని తినేస్తున్నారు వీధుల్లోని. ఈయన ఇక్కడ వద్దంటున్నారు. బగ్గీలు తెగ తీరేస్తుంది ఎందాల నుంచి. నాకు మాత్రం వేడివేడిగా అన్నం తినాలనిపిస్తుంది. ఏంటిది? ఫుడ్ డెలివరీ లాగా. అక్కద ఐఫోన్ లో ఉంది 16 Pro గల. ట్యాక్సీ వెళ్ళిపోతుంది. వెరైటీగా ఉన్నాయి ట్యాక్సీలు. ఇక్కడ ట్యాక్సీలే చీప్ గా ఉన్నాయి రిక్షాల కన్నా. కాకపోతే ఆ రిక్షా అతను కష్టపడి తొక్కుతారు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా బాధ అనిపించదు. వీళ్ళు బన్ ఇచ్చే లోపల ఆకలి ఆవిరైపోయినట్టుంది. బన్స్ లోని చక్కగా హనీ వేసి మధ్యలో క్యూకుంబర్లు అన్ని పెట్టేసి, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ పెట్టేసి వేస్తున్నారు అనమాట. ఆ పిల్ల లేకంగా బన్లో కుక్కి వదిలేస్తుంది. ఆ పిల్ల గబాబా తయారు చేసి ఇచ్చేస్తుంటే ఈ పిల్ల చకచకా పార్సల్ చేస్తుంది. పెన తీస్తుంది, పేరు రాసుకుంటుందేమో. పైన చూడండి సీలింగ్ ఫ్యాన్ వేసి అంత పైనుంచి ఏం గాలి తగులుతుందనో. కొన్నిసార్లు ఆడపిల్లలు లేకపోతే ఏటైపోద్దా అనిపిస్తుంది ప్రపంచం. ఈ పిల్లల వయసు ఏమాత్రం ఉండదు. ఓ పక్క చదువుకుంటారు, ఇంకో పక్క పార్ట్ టైం ఇలా కలిసి పని చేసుకుంటారు. ఊరికే మన వైపు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నామోషిగా ఫీల్ అయ్యారు అనుకోండి, అక్కడే ఉండిపోతారు ఎదగరు. ఇంతమంది పిల్లలు నెలగా ఒకే దగ్గర చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈయన చూడండి ఎలా చూస్తున్నారు, తింగర తెచ్చేస్తుందా అని. ఈయన ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉందో చూద్దాం. కాఫీ వచ్చేలోపు చల్లారిపోద్దామని తినేస్తున్నాము. ఎంత బిల్డప్ ఇచ్చారు, ఎలా ఉంటుందో చూడాలట. ఇగోండి అప్పుడే అమ్మాయి సర్వ్ చేసేస్తుంది ఆ ఎదురు రోడ్లోకి వెళ్ళి. మరిని ఈయన చూడండి ఇక్కడ ఎలా తింటామని బిత్తర చూపులు చూస్తున్నారు. ఇండియాలో అలాగే పానీపూరికి తీసుకెళ్ళినా ఇలాగే చూస్తుంటారు అనమాట. ముందు ఇది టేస్ట్ చేద్దాం. బరువుగా ఉంది ఏంటి? అలా ఆవిడ హెయిర్ కి స్కై బ్లూ కలర్. ఓపెన్ చేయండి మరి. ఫస్ట్ మీరు తినేసి చెప్పాలి మీరే. ఎందుకైనా మంచిదని ఒకటే ఆర్డర్ చేయమన్నాను. ఎందుకంటే కొత్త ఫుడ్కి నేను అసలు అలవాటు పడలేను అనమాట అంత బేగా. కవర్లోంచి లాగుతున్నారు. ఓ ఎలా ఉంది టేస్ట్? ఆసమ్. అబ్బో
బాగుంది చాలా. ఈయనకి అన్నీ నచ్చేస్తాయి, రాయ గొయ్య తప్ప. బ్రెడ్ బాగుందా? అదే ఫ్రెష్గా చేసి పెడుతున్నారు ఇప్పుడు బాగుంది అంటున్నారు కానీ తింటావా అని అడగట్లేదు. కుక్కలు చూడండి ఎలా పరిగెడుతున్నాయో. సిల్కీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ చుట్టూ కూడా. మన వాళ్ళకి ఎందుకో తెగ ఉంగరాలు తిరిగిపోతుంటాయి. అంతా మీరే తినేస్తారా, మాకేమైనా ఇస్తారా? ఉండుండంట ఎంత నచ్చిందో. ఈ పిల్ల ఏకంగా వడ్డించేస్తుంది అటు ఇటు తిరుగుతూ. మనుషులు మాత్రం చాలా మంచిగా ఉన్నారు. ఇవన్నీ కూర్చుంటే చక్కగా ఇలాగా సర్వ్ చేసి ఇస్తారనమాట. వీళ్ళే పర్లేదు, సరదాగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేస్తారు. ఈయన బ్రెడ్ ముక్క ఇంకా అవ్వలేనట్టుంది, మనం ఇంకోటి ఆర్డర్ చేసుకుందాం. మనకు కూడా చిన్న టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. ఇది తింటే మరి అన్నం అడగనేమో ఏకంగా ఎంత ఉంది, కర్రీ అంతా కిందే పడిపోతుంది. ఈయన తిన్నప్పుడు ఇంత పిసరు కూడా కింద పడలేదు. నేను తిన్నాడు మాత్రం మొత్తం అంతా వేస్ట్ సగం. మష్రూమ్ చికెనా? ఇది చూడండి, నేను ఒక్క బయట తినేసరికి ఈ 4 బయటలు వేస్తున్నారు. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. వియత్నాం వచ్చి ఫుడ్కి ఇబ్బంది పడతామేమో అనుకున్నాం అనమాట. అక్కర్లేదు, బనాలు తిని బతికేయచ్చు ఈ వారం రోజులను. నేను ఇంకా చిన్నదే తిన్నాను, ఇప్పుడే హెవీ అనిపిస్తుంది. సగం మంది తిన్నానంటే ఆకలి తీరిపోద్దేమో. నాకు ఇచ్చేలా లేరు. బాన్మిని పిప్పి చేసి పాకం పడుతున్నాం. ఇందాకటి నుంచి అంటున్నాను కదా, దీని పేరే బాన్మి. బంబేలెత్తిపోద్ది దెబ్బకి. ఇది చికెన్ అండ్ మష్రూమ్ ఫ్లేవర్. కొరుకుతుంటే అసలు భలే అనిపిస్తుంది. నెక్స్ట్ ఫిష్ ఉంటుందేమో అడుగుదాం. చాలా బాగుంది, ఇంకోటి ఆర్డర్ చేయండి. ఎంత తిన్నా కానీ తరగట్లేదు. ఫుల్ గా ఆకులు అలములు కుక్కి చేశారు. ఇంకోటి పార్సల్ చేయించేద్దాం. ఇగో మనం ఆర్డర్ చేసిన కోకోనట్ కాఫీ కూడా వచ్చింది. ఇది కూడా ఈయన టేస్ట్ చేయమందాము, బాగుంటే తాగొచ్చు. ఏంటి అంత వింతగా చూస్తున్నారు? ఆ కాఫీ తెచ్చిన అబ్బాయి కోకోనట్ మిల్క్ అన్నాడట, అందుకే అలా చూస్తున్నారు. మేము ఆర్డర్ చేసింది ఇప్పుడు వచ్చిందంటే, అక్క ఆర్డర్ చేసింది ఎప్పుడు వస్తుందో. కోకోనట్ కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం వెరైటీగా. లైఫ్ లో ఫస్ట్ టైం ఇదే తాగడం, కోకోనట్ కాఫీ. అబ్బా, మంచి కొబ్బరి పాలతో చేసినట్టున్నారు కాఫీ. మనం మామూలు పాలు వాడినట్టు వీళ్ళు కొబ్బరి పాలు వాడినట్టున్నారు. వీళ్ళు ఇదేదో వెరైటీగా ఉంది. బండి చూడండి, చిన్న బండి వెళ్ళిపోతుంది. అదేటో కొత్తూరులో అడుగు పెడితే ప్రతిదీ వింతగా కనిపిస్తుంది. ఎప్పుడు చూడలేదు, ఏది కనిపించినా గానీ నేను చాలా ఎక్సైట్ అయిపోతుంటాను అనమాట. కొబ్బరి పాలతో కలిపినట్టున్నారండి కాఫీ. చల్లగా ఉంది, వేడిగే లేదు. చల్లగా ఉంటే గట్ట ఎక్కువ అనమాట, వేడిగా ఉండాలి. ఈయన ఇంకా బ్రెడ్ ముక్కతోనే కుస్తీలు పడుతున్నారు. బండ్ల కోసం ఫారెనర్స్ క్యూలు కట్టేస్తున్నారు. బయట చూడండి అసలు ఎలాగుందో. ఎండ విపరీతంగా ఉంది. ఎండ బయట మాత్రం చూడండి, రొట్టె ముక్కలు ఏవో వెళ్ళిపోతున్నాయి. ఏటవి రొట్టె ముక్కలు ఉన్నాయి. రైస్ క్రాకర్స్ ఫేమస్ ఇక్కడ. జుట్టు భలే ఎగరేస్తున్నారు. ఇలాగ ఎండకాలం వస్తే చిన్నప్పుడు మా ఇంట్లో నన్ను తీసుకెళ్లి ఇలాగే దగ్గరికి చేయించేవారు మమ్మీ. అప్పట్లో పప్పి కటింగ్ అనేవారు దాన్ని. ఇలాగ సికేసుకోవడానికైనా ఉండేది కాదు, అంతలా కత్తిరించేవారు. ఈ బ్రెడ్ తో పాటు వీళ్ళు కళాయిలతో ఏదో కర్రీ పట్టుకెళ్తున్నారు. రేపు ఎప్పుడు వచ్చి ట్రై చేద్దాము. అలా రిక్షా ఎక్కుదాము మళ్ళీ అంటే వద్దంటున్నారు, నడుచుకొని వెళ్ళిపోదామని. అయిపోయింది మా బ్రెడ్ ముక్కలతో లంచ్ అయిపోయింది రోజు మాకు. ఇంకా ఇక్కడ నుంచి బండి వచ్చినట్టుంది, గబగబా వెళ్ళి మన బండి తీసుకుందాము. బండి తీసుకొని ఎక్కడికో బయటకు అంటున్నారు అనమాట, అక్కడికి వెళ్దాము. హోటల్ ఇక్కడికి దగ్గరే 1/2 కిలోమీటర్ ఎంత ఉంటుంది అంతే. అలాగో బండి తీసి పక్క పెట్టారు. బండి ఎలాగో చూపిస్తాను అంటున్నారు. మొత్తం ఏమైనా డ్యామేజ్ ఉంటే ఫోటో తీసి పెట్టుకోవాలి మనం కూడా. మనం పట్టుకెళ్లాల్సిన బైక్ ఇదే. చూపిస్తున్నారు అలాగా ఏటని. యాక్చువల్లీ వైట్ బైక్ అడిగాం కానీ ఇది వాళ్ళ పనోళ్ళకి అంటది, సర్వీస్ మ్యాన్స్ కంట. ఎలా స్టార్ట్ చేయాలి ఏటని చూపిస్తున్నారు. పాత బండిలో ఉంది, ఇంకేదైనా బండి లేదా అంటే ఇది ఒకటే ఉంది అంటున్నారు. సర్లే బయట ఎక్కడికో వెళ్ళి తీసుకోవడం కన్నా ఈ హోటల్ దగ్గర బెస్ట్ అని ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాము. వీళ్ళు బళ్ళు కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట, మన వైపు బళ్ళులా కాదు, అందుకే దగ్గరుండి చూపిస్తున్నారు అన్నిని. పెట్రోల్ అది మనమే వేసుకోవాలంటున్నారు. ఈయన ముందే అడిగారు అనమాట, అదేంటి పెట్రోల్ ఎంటీలో ఉంది ఎక్కడైనా ఆగిపోతే ఎలాగని. పర్లేదు పెట్రోల్ బంక్ వరకు వస్తుంది, వేయించుకోమంటున్నారు సైలెంట్ గా. అన్ని బళ్ళు ఉన్నాయి కదా, పెట్రోల్ ఉన్న బండి ఇవ్వచ్చు కదా అంటే సరిపోద్ది స్టార్ట్ చేయండి అంటున్నారు. ఈ హోటల్ కి ఓనర్ గారు ఈయన అనమాట. ఇంకా బండి రెంటల దగ్గర నుంచి అన్ని ఈయన చూసుకుంటున్నారు. బండి చూస్తే బొక్కు బండిలో ఉంది, ఎక్కడ ఆగిపోదు కదా అని అడుగుతున్నాము. ఏం కాదు మీకు ఎందుకు వెళ్ళండి, ఆగిపోతే ఇంకో బండి పంపిస్తా అంటున్నారు. ఈయన చేతిలో కోకోనట్ కాఫీ అయిపోయేదాకా ఆయన డౌట్లు అడుగుతూనే ఉంటారు. ఈ కంట్రీలో కూడా ఇంగ్లీష్ తక్కువే. వియత్నాం వాళ్ళు భాష వియత్నామీస్, వాళ్ళ భాషకు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ తడిపోడు ఇంగ్లీష్ తో బాగానే మేనేజ్ చేస్తున్నారు టూరిస్టుల్ని. ఇతను బండి ఇచ్చారు కానీ ఆల్మోస్ట్ చూడండి పెట్రోల్ ఎంటీలో ఉంది. పెట్రోల్ బంక్ వెళ్ళాలి ఫస్ట్, అది ఎక్కడ ఉంది ఎదుగుతున్నారు. టోపీల్లో ఉన్న హెల్మెట్. ఇగో మ్యాప్ బాధ్యత మందేనమాట, జాగ్రత్తగా దారి చెప్పకపోతే ఇంకా అంతే సంగతులు. తిట్లు. హనీమూన్ అని పేరుకే గానీ అంత హారర్ మూనే. అసలే ఊరంత కోపం మీనికి. ఇంత పిసర తప్పైనా గానీ అక్షంతలు పడిపోతుంటాయి నా మీద. అసలే ఈ మ్యాప్స్ రూట్ చూపించడానికి నాటకాలు ఆడుతుంటాయి. ఇక ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో పెట్రోల్ బంక్ ఉందనమాట. పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు వెళ్ళిపోదాం. మరీ దారుణం, అసలు ఫుల్గా అవగొట్టి ఇచ్చారనమాట. ఎక్కడ అయిపోద్దో బండి, అదో భయం. ఈ హెల్మెట్ సగం ఇచ్చారు, పడితే గానీ టెంక్ బాగానే ఉంటుంది కానీ చెంపలు ఎదిరిపోతాయేమో. పెట్రోల్ బళ్ళు అసలు ఎక్కడ ఖాళీ లేవు, చూడండి ఎంతమంది బళ్ళు ఉన్నాయో. ఓహో, ఈ బాటిల్ దొరుకుతున్నారు కదా, బాటిల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి అనమాట. మళ్ళీ ఎక్కడ పడితే ఆడ ఆగిపోయింది అనుకోండి బండి, ఎందుకంటే ఇలాంటి బళ్ళు ఎక్కువ పెట్రోల్ పట్టదు, ఇంకా అందుకే డబ్బాలకు నింపుకుంటున్నారు.
లీటర్ చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు తిప్పేసారంత బండికి. పెట్రోల్ కోసం క్యూ కట్టారు అందరూ. పెట్రోల్ బంక్ రోడ్డు మీద ఉందన్నమాట. కార్లు రోడ్డు మీద ఆగుతుండగానే కొట్టేస్తున్నారు. ఇగోండి మనం ఈ సందులోకి వెళ్తున్నాం. ఇప్పుడు బండి దిగి నడిపించుకొని తీసుకెళ్తున్నారు అందరూ. నాకు మాత్రం దిగాలనిపించట్లేదు, ఇక్కడ అంతా ఇరికిరిగ్గా ఉంది. ఇక్కడ పెట్రోల్ చాలా చీప్ అని విన్నాను, మైలేజ్ కూడా బాగా ఇస్తాయట ఈ బళ్ళు. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ చెప్తాను చూడండి. లీటర్ పెట్రోల్ 21,000 డాంగులు దగ్గర. అబ్బో, జస్ట్ 70 రూపాయలు లీటర్ పెట్రోల్. మరెందుకు ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం అంటున్నారు. 50,000 డాంగులతో అయిపోద్ది, అంటే 140 రూపాయలతో అయిపోద్దని. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ కదా, వచ్చేవన్నీ లెఫ్ట్ సైడ్ వస్తాయి అనమాట. విచిత్రం, మన వైపులా ఉండవు అనమాట ఇక్కడ డ్రైవింగ్. ఈ కార్లు అన్ని లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. మా కన్ఫ్యూజ్ అయిపోయి ఇందాకటి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే మనం ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి ఇటు నుంచి. నెక్స్ట్ సరైన వీడియో వస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు.